ఆదివారం నవీ ముంబై వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో సమిష్టిగా రాణించిన హర్మన్ ప్రీత్ సేన 52 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి వరల్డ్ కప్‌ను ముద్దాడారు. ఈ విజయంతో 48 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ప్రపంచ కప్‌ను ముద్దాడింది. మహిళల క్రికెట్‌లో భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావటం గమనార్హం. అసలు ఈ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. విజయానంతరం మాట్లాడిన హర్మన్ ప్రీత్ కౌర్ రోహిత్ శర్మ గురించి, అలాగే జట్టు గురించి చాలా విషయాలు చెప్పుకుంది. తమకు అండగా నిలిచిన ప్రేక్షకులతో పాటు బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్, అలాగే రోహిత్ శర్మకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపింది. ఈ విజయం ముగింపు కాదని, ఆరంభమని, ఇది కేవలం ఒక పెద్ద భవిష్యత్తుకి ఇది పునాది మాత్రమేనని చెప్పుకొచ్చింది. అసలు ఇంతకీ తను ఏమందంటే, ఈ టోర్నీ మొత్తం అంతా కూడా మా కష్ట సుఖాల్లో అండగా నిలిచిన ప్రేక్షకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి మద్దతు వెలకట్టలేనిది. ఈ టోర్నీలో మేము వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడినా మా ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. దానికి ప్రధానమైన కారణం రోహిత్ శర్మ. ఆయన ఎప్పుడూ కూడా మా వెన్నంటే ఉన్నారు. మేము ఏ రకమైన తప్పు చేసినా, ఏ రకంగా గేమ్ ఆడినా కూడా ప్రోత్సహించటానికి, అలాగే వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపించడానికి ఆయన ఎప్పుడూ కూడా మాకు తోడుగానే ఉన్నారు. ఈరోజు కూడా ఆయన మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. జట్టులోని ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఉన్నారు. విజయం కోసం ఏం చేయాలనే స్పష్టత ప్రతి ప్లేయర్‌కు ఉంది. ప్రతి ఒక్కరూ జట్టు విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఈ జట్టుకు విశ్వ విజేతగా నిలబడేందుకు అన్ని విధాలా అర్హత ఉంది. లారా, సునే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షఫీలీని చూశాను. వెంటనే ఆమెతో బౌలింగ్ చేయించాలని అనిపించింది. ఈరోజు ఆమె ఆడుతున్న తీరు విజయం మాదేనన్న నమ్మకాన్ని కలిగించింది. వెంటనే నా మనసు చెప్పినట్లు ఆమెతో కనీసం ఒక్క ఓవర్ అయినా వేయించాలనుకున్నాం. కానీ అదే మాకు టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని అనుకోలేదు. ఆమె జట్టులోకి వచ్చినప్పుడే 2, 3 ఓవర్లు బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాం. అందుకే ఆమె 10 ఓవర్లు కూడా వేస్తానని బదులిచ్చింది. ఈ గెలుపుతో ఆమెకు క్రెడిట్ ఇవ్వాలి. ఇలా సానుకూలమైనంగా ఉండే జట్టు ఎంతో అద్భుతమని చెప్పాలి. ఆమెకు నా సెల్యూట్. ఈరోజు పిచ్ చాలా భిన్నంగా ఉంది. ఫైనల్‌లో ఎప్పుడూ కొంచెం అదనపు ఒత్తిడి ఉంటుంది. దాంతో మేము చేసిన పరుగులు సరిపోతుందని భావించాం. ఈ మ్యాచ్‌లో ఓడినా కూడా సౌత్ ఆఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. చివరిలో వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. సరైన సమయాల్లో దీప్తి శర్మ వచ్చి వికెట్లు తీసింది. ప్రతి ప్రపంచ కప్ తర్వాత విజేతగా నిలవడం గురించి మాట్లాడుకుంటాం. గత 2 ఏళ్లుగా అమూల్ సర్ మాతో ఉన్నారు. అతను ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా చేయాలని అనుకుంటారు. ఆయన మాకు ఎప్పుడూ అండగా నిలిచారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇది ఆరంభం మాత్రమేనని, మేము ఈ లైన్‌ను దాటాలనుకుంటున్నామని, మా తదుపరి ప్రణాళిక విజయాన్ని అలవాటు చేసుకోవడమేనని, మేము మా ఆట తీరును మెరుగుపరుచుకుని ఇంత అద్భుతమైన క్షణాలు పొందాలనుకుంటున్నామని, ఇది విజయం చివరిది కాదని, ముగింపు అసలే కాదని, కేవలం ఆరంభం మాత్రమే అంటూ హర్మన్ ప్రీత్ చెప్పుకొచ్చింది.